లక్షల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలిపెట్టి వ్యాపారం చేయాలంటే ఎంతో ధైర్యం కావాలి. అందులోనూ భార్యాభర్తలు ఇద్దరు చేస్తున్న ఉద్యోగాన్ని వదిలిపెట్టి వ్యాపారం ప్రారంభించడం అంటే ఇంకాస్త సాహసం అనే చెప్పాలి. అయితే ఎన్ని అడ్డంకులు వచ్చినా వాటన్నింటినీ అధిగమించి వారి ఆలోచనను ఆచరణలో పెట్టారు నగరానికి చెందిన ఇద్దరు భార్యాభర్తలు. వారే దివ్యాంజని, గణేష్ అమర్నాథ్. 8 ఏళ్ల క్రితం ప్రకృతికి మేలు చేసే పర్యావరణ హితమైన వ్యాపారాన్ని ప్రారంభించి విజయవంతంగా కొనసాగిస్తున్నారు. మరి వాళ్ళ సక్సెస్ఫుల్ జర్నీ ముచ్చట్లను మనం కూడా తెలుసుకుందాం. ఇంటా బయట ఉరుకులు పరుగులే. భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగులైతే కలిసి కాసేపు కూర్చొని సరదాగా మాట్లాడుకోవడం కూడా కొన్నిసార్లు కష్టమే. కానీ ఇప్పుడున్న కాలంలో ఇద్దరూ పనిచేస్తేనే ఇల్లు గడిచే పరిస్థితి. ఇంకా ఉద్యోగం వదిలి వ్యాపారం అంటే కత్తి మీద సామే. అయితే ఇద్దరూ ఒక మాట మీద ఉండి తమ ఆలోచనను అనుకున్నట్లుగా మలిస్తే అద్భుతాలు సృష్టించొచ్చని నిరూపించింది ఈ జంట. గూగుల్ వంటి కార్పొరేట్ కంపెనీల్లో ఉద్యోగాలు వదిలిపెట్టి వ్యాపారం ప్రారంభించి దేశ రాష్ట్రపతి, ప్రధానమంత్రి నుంచి ప్రశంసలు కూడా సొంతం చేసుకున్నారు. అలా సక్సెస్ఫుల్ గా బిజినెస్ చేస్తూ సక్సెస్ఫుల్ కపుల్ గా జర్నీని కొనసాగిస్తున్నారు. నా పేరు దివ్యాంజని. సో నేను చదివింది బీటెక్ ఎంబీఏ. అండ్ ఇప్పుడు నేను దానికి సంబంధం లేదు. కానీ నా జర్నీ అయితే ఫస్ట్ బీటెక్ తర్వాత నేను ఎంబీఏ చేసి తర్వాత నేను హెచ్ఆర్ అంటే మేనేజ్మెంట్ సైడ్ జాబ్ చేశాను. అండ్ ఇప్పుడు లైక్ గూగుల్ అనేది మా క్లయింట్ ఉండేది. సో ఒక 7.5 ఇయర్స్ అలా చేశాం. బట్ నేనేంటంటే ఏదో ఒకటి నాకు సొంతంగా నేను చేసుకోవాలి. బేసిక్గా నాకు ఈ సొంతంగా చేసుకోవాలనే థాట్ నా హస్బెండ్ నుంచే వచ్చింది. సో 2010లో నాకు మ్యారేజ్ అయింది. మా హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ అంతా బిజినెస్లోనే ఉన్నారు. సో హీఈస్ ఇన్ టు జాబ్, బట్ వాళ్ళు ఫస్ట్ నుంచి బిజినెసే. తను కూడా ఎంబీఏనే. సో ఎంబీఏ చేసి తను కూడా హెచ్ఆర్ సైడే. సో మాది లవ్ మ్యారేజ్. అండ్ హెచ్ఆర్లో తను ఉన్నప్పుడు ఒక 2-3 కంపెనీస్, అంటే తను మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్, తన రోల్ వేరు, నా రోల్ వేరు కంప్లీట్గా. సో మేము ఇట్లా ఇద్దరము ఒక 10 ఇయర్స్ హెచ్ఆర్లో ఉండి వర్క్ చేశాక కార్పొరేట్స్లో మాకు ఎప్పుడు ఒకటే ఆలోచన, ఎన్నాళ్ళు ఇలా వర్క్ చేస్తాము, ఏదో ఒకటి సొంతంగా పెట్టుకోవాలి కదా, అంటే మనకంటూ ఒకటి సొంతంగా ఉంటే బాగుంటుంది అనే బిజినెస్ ఐడియా అయితే ఉండింది. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి చేస్తే, వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా అంటే ఒకే విజన్లో ఉంటాం. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే అది బిజినెస్ ఏదైనా కానీ మన ఫ్యామిలీ అండ్ మనకే ఉంటుంది కదా, నీదైనా నువ్వు చేసినా నేను చేసినా. అండ్ వర్క్ చేసే విషయంలో కూడా అదే విజన్ కంటిన్యూ అవుతుంది. ఇద్దరికి ఒక విజన్తో చేస్తాం కదా అనేది మా కాన్సెప్ట్. సో అలాగా మేమిద్దరం కలిసి చెయ్యాలని అనుకున్నాము. అలా భార్యాభర్తలిద్దరూ సొంతంగా వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ సమయంలో వారికి కొన్ని ఐడియాలు రాగా అందులో ప్రకృతికి దగ్గరగా పర్యావరణానికి మేలు చేసేలా మొక్కల వ్యాపారాన్ని ఎంచుకున్నారు. అన్ని కాలాల్లోనూ చేయగలిగే వ్యాపారం కాబట్టి ప్లాన్ ఏ ప్లాంట్ ప్రారంభించామని దివ్య తెలిపారు. 2016 నుంచే రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేసాం. అసలు ఎలా ఉంటుంది ఈ బిజినెస్, మన ప్రాస్పెక్ట్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది 2016 నుంచే స్టార్ట్ చేసాం. బట్ అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు ఇంత అవేర్నెస్ లేదు. బొకేస్ బదులు ప్లాంట్ గిఫ్ట్ ఇవ్వండి అనే కాన్సెప్ట్ని మేము ఇంట్రడ్యూస్ చేసాం. ఆడియో ఫంక్షన్స్కి కానీ ఏదన్నా ఒక ఫంక్షన్ కానీ ఏదైనా గిఫ్ట్, రిటర్న్ గిఫ్ట్లో బొకేస్ బదులు ప్లాంట్ ఇవ్వండి. బికాస్ బొకే అంటే ఒక 3-4 డేస్కి ఆ ఫ్లవర్స్ వాడిపోతాయి. దట్ డస్ నో లైఫ్. బట్ దెన్ మీరు ప్లాంట్ ఇస్తే అది గ్రో అవుతుంది. సో మీరు పెంచుకునే కొద్దీ అది గ్రో అవుతుంది. సో ఈ కాన్సెప్ట్ని మేము అప్పట్లో తీసుకొచ్చాము. అండ్ ఫస్ట్లీ మా ప్రోడక్ట్ ఏంటంటే మేము ప్లాంట్ గణేష్తోనే లాంచ్ అయ్యాం. సో ఇది మా బేసిక్ ఫస్ట్ ప్రోడక్ట్ అండి. సో ఈ ప్లాంట్ గణేష్తోనే మేము 2017లో స్టార్ట్ చేశాము. దివ్యాంజని, గణేష్ అమర్నాథ్ అలా వారి వ్యాపార ప్రయాణాన్ని విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుడితో మొదలుపెట్టారు. అదే ప్లాంట్ గణేష. అప్పటికే మట్టి గణపతే మహాగణపతి అంటూ మార్కెట్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తున్నారు. అయితే ప్లాంట్ గణేష అంటూ వీరు సరికొత్త కాన్సెప్ట్ ని తీసుకొచ్చారు. మట్టితో గణపతిని తయారు చేసే సమయంలోనే అందులో పలు రకాల కూరగాయల విత్తనాలను కలుపుతారు. విగ్రహానికి పూజలు చేసి ఇంటి ఆవరణలో వీరిచ్చే కుండీలో నిమజ్జనం చేసుకోవచ్చు. అలా వినాయక విగ్రహం నిమజ్జనం అయ్యాక కొన్ని రోజులకు అందులో నుంచి మొక్క బయటకు వస్తుంది. ఈ ఆలోచన అనుకున్నది తడవుగా తమ కాన్సెప్ట్ గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఊహించిన దానికంటే మంచి స్పందన రావటంతో అప్పటి వరకు నగరం వరకే అనుకున్న తమ సేల్స్ ని ఇతర ప్రాంతాలకు కూడా వ్యాపింపజేశారు. అలా మొదటి సంవత్సరంలో 10,000 ప్లాంట్ గణేశాలను అమ్మారు.
సో నార్మల్గా మనకి ఏదైనా ప్లాంట్ కావాలంటే మనం నియర్ బై ఎక్కడైనా నర్సరీ ఉంటే అక్కడికి వెళ్ళి కొనేసుకుంటాము. కానీ మీరు ఏదైతే స్టార్ట్ చేశారో ప్లాన్ ఏ ప్లాంట్ అని చెప్పి ఆన్లైన్లోనే స్టార్ట్ చేశారు. మీరు స్టార్ట్ చేయడమే ఎందుకు ఒక నర్సరీ వైపు వెళ్ళకుండా ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి గల రీజన్ ఏంటి? ఆల్రెడీ నేను చెప్పాను, వీఆర్ వర్కింగ్ ఎంప్లాయీస్. అప్పుడు కూడా మేము మొక్కలు కొనుక్కుందాం అనుకున్నాం, ఇంట్లో పెట్టుకోవాలనుకునే వాళ్ళం, ఇష్టం మొక్కలంటే. కానీ అక్కడ దాకా వెళ్ళి అక్కడ సెలెక్ట్ చేసుకొని అలా కుదిరేది కాదు. ఎవ్రీ వీకెండ్ ఏదో ఒక పని కుదిరేది కాదు. మనకు కుదిరిన టైంలో ఆ నర్సరీస్ ఓపెన్ ఉండవు. సో ఇవన్నీ మేము ఆలోచించి అట్ ద కన్వీనియన్స్ ఆఫ్ అవర్ డోర్ స్టెప్ కానీ అట్ అ క్లిక్ అవే మనం ఎందుకు ఆన్లైన్లో ప్లాంట్ సేల్ చేయకూడదు అనే ఒక థాట్తో మేము స్టార్ట్ చేసింది ప్లాంట్. ఆన్లైన్ ప్లాంట్స్ అక్రాస్ ఇండియా డెలివరీ. సో అక్కడ కూడా మేము ఫస్ట్లో ప్లాంట్ ప్యాకేజింగ్ ఏంటి, లాజిస్టిక్స్ ఏంటి, అవన్నీ మేము వర్కౌట్ చేసుకొని, యాక్చువల్లీ మేము ఎట్లా అంటే మనకి ప్లాంట్ పెట్టుకోవాలనే ఆలోచన ఉంటే చాలండి, మనం ఎక్కడైనా ప్లాంట్ పెట్టుకోవచ్చు అనేది మా కాన్సెప్ట్ అనమాట. సో దీనికోసం మేము క్రియేటివ్గా R&D చేస్తూనే ఉంటాము. సో ప్లాంట్ హార్ట్ అనే ఒక ప్రోడక్ట్ ఉంది మాకు. దాంట్లో కూడా హార్ట్ షేప్ ఉంటుంది, దాంట్లో సీడ్స్ ఉంటాయి. సో అది కూడా ఒక సస్టైనబుల్ ప్రోడక్ట్. అది కాకుండా మనం ఇప్పుడు పెన్స్ కానీ పెన్సిల్స్ కానీ సీడ్ పేపర్ కానీ ఈ ప్రోడక్ట్స్ అన్నీ మేము తీసుకొచ్చామన్నమాట. పెన్సిల్ ఎలా అంటే బ్యాక్ సైడ్ మీకు సీడ్స్ ఉంటాయి, అండ్ ఆ పెన్సిల్ కూడా ఇట్ ఈస్ నాట్ మేడ్ ఆఫ్ వుడ్, ఇట్ ఈస్ మేడ్ ఆఫ్ కంప్రెస్డ్ పేపర్. ఓకే. అండ్ దాని వెనక సీడ్స్ ఉంటాయి. సీడ్ కూడా క్యాప్సిల్ ఫామ్లో పెట్టుంటాం. బికాస్ పిల్లలు వాడేటప్పుడు నోట్లో పెట్టుకొని అది డ్యామేజ్ అంటే వాళ్ళకి ఏమీ డేంజర్ లేకుండా క్యాప్సూల్ ఫామ్లో పెట్టుంటాము, క్యాప్సూల్లో వేసి. సో సీడ్ పెన్సిల్, సీడ్ పెన్ ఆఫ్టర్ అంటే మీరు యూజ్ చేసిన తర్వాత దాన్ని సో చేస్తే అది ప్లాంట్గా మారుతుంది. ఓకే. అండ్ సీడ్ పేపర్ అది హ్యాండ్మేడ్ పేపర్, శాండ్విచ్ చేసినట్టు దాంట్లో సీడ్స్ ఉంటాయి, మధ్యలో సీడ్స్ ఉంటాయి. మనం యూజ్ చేసిన తర్వాత దాన్ని సో చేసినా కూడా ప్లాంట్గా మారుతుంది. ప్లాంట్ గణేష సస్టైనబుల్ ప్రోడక్ట్స్ తో పాటు ప్లాన్ ఏ ప్లాంట్ ద్వారా ఇళ్లలో, కార్పొరేట్ ఆఫీసుల్లో ఇండోర్ ప్లాంట్ స్కేపింగ్ సర్వీసెస్ ని కూడా వీరు అందిస్తున్నారు. స్పేస్ తక్కువ ఉన్నా సరే మొక్కలు పెంచుకునే విధంగా వర్టికల్ వాల్స్, గ్రీన్ వాల్స్ ని కూడా వీరు డిజైన్ చేస్తున్నారు. విల్లాస్, అవుట్డోర్ స్పేసెస్, రెస్టారెంట్స్, ఫామ్ హౌస్లలో ల్యాండ్స్కేపింగ్ కూడా చేస్తున్నారు. క్లయింట్స్ కి ఉన్న స్పేస్, లైటింగ్ ని బట్టి ఎలాంటి మొక్కలు వాడాలో కూడా వీరు సూచిస్తున్నారు. ఇందుకోసం వీరి వద్ద హార్టికల్చర్ డిజైనింగ్ టీం కూడా ఉంటుంది. క్లయింట్స్ రిక్వైర్మెంట్ కి అనుగుణంగా ప్లాంట్స్ తో పాటు ప్లాస్టిక్, సెరామిక్, ఫైబర్, మెటల్, టెరాకోటాలో పాట్స్ ని కూడా అందిస్తున్నారు. ఒక్కసారి ప్రాజెక్ట్ తీసుకున్నాక ల్యాండ్స్కేపింగ్ చేయటంతో పాటు మెయింటెనెన్స్ కూడా వీరే చూసుకుంటున్నారు. అందుకోసం సపరేట్ గా ప్యాకేజీలను కూడా అందిస్తున్నారు. వీరు సెలబ్రిటీల ఇళ్లకు కూడా ఇండోర్ బాల్కనీ మేకోవర్లు చేశారు. అందులో అల్లు అరవింద్, త్రివిక్రమ్ శ్రీనివాస్, డైరెక్టర్ పరశురామ్ వంటి వారి ఇళ్లలో వీరు బాల్కనీలలో మేకోవర్, ఇండోర్ ప్లాంటేషన్ చేశారు. ఇలా ఈ 8 ఇయర్స్లో ఏంటంటే 1 by 1 హడల్స్ అన్నీ మేము క్రాస్ చేసుకొని ఇప్పుడు ప్లాన్స్ ఏంటంటే ఇంతకుముందు ఇంత అవేర్నెస్ లేదు, కానీ ఆఫ్టర్ కోవిడ్ దే ఆర్ వెరీ హ్యూజ్ అవేర్నెస్. అందుకని ప్రతి ఒక్కరికి ఆ ఇంట్రెస్ట్ అనేది పెరిగింది బాగా. సో దానివల్ల మాకు ఇప్పుడు గ్రోత్ చాలా బాగుంది. ఎవ్రీ ఇయర్ ఆర్డర్స్ అయితే చాలా పెరిగినాయి. ఈవెన్ నాకు లాస్ట్ ఇయర్, రీసెంట్ ఇయర్ ఈజ్ అ హైయెస్ట్ ఆర్డర్ 20,000 పీసెస్ డెలివరీ చేసాము ఆల్ ఓవర్ ఇండియా. సో కార్పొరేట్ ఆర్డర్స్ ఎక్కువ వస్తాయి, అండ్ బిగ్ క్లయింట్స్కి మేము ప్రొవైడ్ చేసాము. ప్లాన్ గణేష్, దాదూస్ కానీ, డాక్టర్ రెడ్డిస్ కానీ, కార్పొరేట్స్లో చాలా పెద్ద కార్పొరేట్స్, గూగుల్ కానీ, ఇలా మనకి ఆ గిఫ్టింగ్ పర్పస్కి కూడా మనకి ఇది యూజ్ చేసేవాళ్ళు సిప్లాగా ఇచ్చాము ఇలా. సో అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ మేము స్టార్ట్ చేసినప్పుడు మాకు వచ్చింది నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది. అంటే మట్టి బొమ్మలు రోడ్డు మీద దొరికేస్తాయి కదా, లేదంటే మేము రోజు ఇంటి పక్కన తెచ్చుకుంటాము, అంటే ఎవ్రీ ఇయర్ మేము మా ఇంటి దగ్గరే బొమ్మలు పెట్టేస్తారు, అక్కడ తెచ్చేసుకుంటాం, ఇలా ఉంటుంది. అంటే పీపుల్ ఆర్ నాట్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. అంటే ఇది మట్టి బొమ్మ కాదు, ఇది ఓన్లీ ఐడల్ కాదు, దీని నుంచి ప్లాంట్ వస్తుంది అనేది, అందులో విత్తనాలు కూడా ఉంటాయి, దీని నుంచి ప్లాంట్ తీసుకొస్తాము అనేది అవేర్నెస్ తీసుకురావడానికి మాకు 2-3 ఇయర్స్ పట్టింది అనమాట. దివ్య, గణేష్ ఇద్దరూ ఒకరికొకరు చేదోడు వాదోడుగా ఉంటూ తమ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రొఫెషన్ పరంగా ఇద్దరు కార్పొరేట్ కంపెనీల్లో హెచ్ఆర్లుగా చేసి ఉండటం, ఆలోచన విధానాలు ఒకేలా ఉండటం వారికి మరింత బలాన్ని చేకూర్చాయని గణేష్ అంటున్నారు. ఇద్దరి మధ్యలో అర్థం చేసుకునే తత్వం ఉండటమే ప్రధాన కారణమని చెప్తున్నారు. పర్సనల్ గా, ప్రొఫెషనల్ గా, పార్ట్నర్ గా లైఫ్ పార్ట్నరే ఉంటే సమస్యలు వస్తాయని అందరూ భావిస్తారని, కానీ అలా ఉండటం ఎంతో మేలని గణేష్ చెప్తున్నారు. గణేష్ అమర్నాథ్ సేల్స్, మార్కెటింగ్ సైడ్
సైడ్ స్ట్రాంగ్ అయితే దివ్య ప్లాన్ ని ఎగ్జిక్యూట్ చేయడంలో స్ట్రాంగ్ అని అన్నారు. అయితే వ్యాపారం అనుకున్నాక మొదట్లో ఎన్నో అడ్డంకులను ఎదుర్కొన్నామని తెలిపారు. నాకు నియర్లీ 3 to 4 years వరకు కూడా వీ స్ట్రగుల్ సో మచ్. ఈవెన్ అంటే సమ్ టైమ్స్ ఇప్పుడు కూడా ఒక్కోసారి సమ్ ప్రాజెక్ట్స్ ఆర్ అంటే ఇప్పుడు ఏమైందంటే ప్రాజెక్ట్స్ ఆర్ కమింగ్, కాకపోతే కార్పొరేట్స్లో ఎలా ఉంటుందంటే ఒకవేళ పేమెంట్ డిలేస్ ఇలా వచ్చినప్పుడు సంథింగ్ వీ స్ట్రగుల్స్, దట్స్ ఎవ్రీ కంపెనీ విల్ ఫేస్. కాకపోతే ఎలా ఉంటుందంటే మేము బిగినింగ్ లెవెల్లో ఉన్నప్పుడు వీ జస్ట్ స్టార్టెడ్ ఎ కంపెనీ విత్ 7 lakh. కాకపోతే 7 lakhతో కంపెనీ స్టార్ట్ చేసి ఈరోజు వీఆర్ ఎయిమింగ్ టు 1.5 CR per year టర్న్ ఓవర్. ప్లాన్ ఏ ప్లాంట్ ద్వారా దేశవ్యాప్తంగానే కాకుండా ఇతర దేశాలకు కూడా ప్లాంట్ గణేశాను డెలివరీ చేస్తున్నారు. ప్యాకేజీలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా చూసుకుంటున్నారు. వ్యాపారాన్ని మట్టి గణపతితో మొదలు పెట్టారు కాబట్టి 3-4 లేయర్లతో ప్యాకేజ్ చేసి పంపిస్తున్నారు. అలాగే సినిమా ఆడియో లాంచ్లలో గెస్టులకు బొకేలకు బదులుగా ప్లాంట్ గిఫ్ట్లను ఇవ్వాలనే కాన్సెప్ట్ ని కూడా వీరే తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా తమ ప్లాన్ ఏ ప్లాంట్ తో పాటు ప్లాంట్ గణేశ పేటెంట్ ని కూడా గత ఏడాది లాంచ్ చేయించారు. అంటే అంతకంటే ముందు మేము పవన్ కళ్యాణ్ గారిని కలిసాము. వాళ్ళ హౌస్ ఎక్కి ఇండోర్ ప్లాంట్ సెటప్ చేయాలని. అది ఎప్పుడు కోవిడ్ ముందు కలిసాము. ఎగ్జాక్ట్గా కోవిడ్కి మేము ఎగ్జిక్యూట్ చేయాలి, కోవిడ్ వచ్చేసింది. సో కాకపోతే వీ స్పెండ్ 2 hours టైం విత్ పవన్ కళ్యాణ్ గారు. ఈజ్ వెరీ అమేజింగ్ పర్సన్. అసలు ఆ నాలెడ్జ్ కానీ లేకపోతే ఆ రెస్పెక్ట్ కానీ ఆ డౌన్ టు ఎర్త్ పర్సన్. అంటే మేము బయట చూసి అమ్మో ఎలా ఉంటుందని భయపడ్డాము, బట్ ఒక్కసారి వెళ్ళిన తర్వాత దాని రిసీవింగ్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ వెరీ గ్రేట్. ఎందుకంటే అలా ఇంకా అంటే మేము ఎంతోమందిని కలిసినా అలా ఎవరు రిసీవ్ చేసుకోలేదు, టు బి ఫ్రాంక్. సో అలా ఉంది. ఆ తర్వాత ఏంటంటే ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే ఇప్పుడు తను డిప్యూటీ సీఎం అయిన తర్వాత అప్పుడు మేము ఆ ప్లాన్ గణేష్ లాంచ్ చేద్దామని అప్రోచ్ అయ్యాము. సో హీ లైక్ ద కాన్సెప్ట్ వెరీ మచ్. అండ్ ప్లాన్ గణేష్తో పాటుగా మేము సీడ్ ఫ్లాగ్ కూడా లాంచ్ చేసాము. సో సీడ్ ఫ్లాగ్ ఏంటంటే తను చాలా బాగా ఇంప్రెస్ అయ్యారు. అసలు ఇంప్రెస్ అయిపోయి తను సపరేట్గా మీడియాని పిలిచి ఒక వీడియో బయట ఇచ్చి ఇలా వీళ్ళు చేస్తున్నారు, వీ షుడ్ ఎంకరేజ్ అని చెప్పి. సో దట్ ఈస్ అ వెరీ హెల్ప్ఫుల్ టు అస్ అండ్ వెరీ హ్యాపీ. వీరు మొదలుపెట్టిన ప్లాంట్ గణేశ కాన్సెప్ట్ భారతదేశ రాష్ట్రపతితో పాటు ప్రధాని నరేంద్ర మోదీ వరకు చేరింది. ఆయన 2017-18లో మన్ కీ బాత్ కార్యక్రమంలో ఈ విషయాన్ని కూడా ప్రస్తావించారు. అలాగే వీరిని అభినందిస్తూ ప్రశంసా పత్రాన్ని కూడా పంపించారు. మోదీతో పాటు గుజరాత్ ముఖ్యమంత్రి నుంచి కూడా వీరు ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. అంటే ఒకటి ఏంటంటే 2017-2018లో మన్ కీ బాత్లో మెన్షన్ చేశారు ప్లాన్ గణేష్ గురించి. ఇలా ప్లాన్ గణేష్ అని ఒక కాన్సెప్ట్ వచ్చింది. సో అప్పుడు యాక్చువల్గా మాకు ఒక నేషనల్ మీడియా వీ గాట్ ద మెయిల్ ఫ్రమ్ ద నేషనల్ మీడియా. అలా మోడీ గారు మీది చేశారు, దిస్ ఈజ్ ఏ హైదరాబాద్ కంపెనీ, వీఆర్ వెరీ హ్యాపీ దట్ దిస్ ఈజ్ హైదరాబాద్ కంపెనీ అని ఒక హైదరాబాద్ పర్సన్ ఈజ్ ఇన్ ద నేషనల్ మీడియా తను మెయిల్ చేశారు అఫీషియల్గా. సో లేటర్ ఆన్ వీ సెండ్ టు గుజరాత్ సీఎం అండ్ మోడీ సార్. సో కాకపోతే మేము ఈవెన్ మన సీఎంకి పంపాము, మన గుజరాత్ సీఎం పంపాము. అంటే మేము ప్లాన్ గణేష్ మా కొత్త కాన్సెప్ట్ అని పంపుతాము. ఈవెన్ వీ సెండ్ టు ప్రెసిడెంట్. సో ప్రెసిడెంట్ నుంచి కూడా మాకు వీ గాట్ ద కాల్, మాకు నచ్చింది ప్రోడక్ట్ అని. సో అంత అంటే వాళ్ళు అంటే చాలా వస్తాయి గిఫ్ట్స్ మోడీ సార్కి, చాలా వస్తాయి. కాకపోతే దాన్ని ఐడెంటిఫై చేసి మనకు ఒక సపరేట్ లెటర్ పంపించడం ఈజ్ ద వెరీ గ్రేట్ థింగ్. సో ఆ రోజు మీరు ఎప్పటికీ షాక్ అయిపోయాం మేము, ఎందుకంటే అది నార్మల్ పోస్ట్లో వచ్చింది. సో నార్మల్ పోస్ట్లో వస్తే అసలు ఏంటి ఇది అని ఓపెన్ చేసి వీ వాజ్ వెరీ షాక్. ప్రస్తుతం మొక్కలకు సంబంధించి అవగాహన ఎంతో పెరిగిందని, కార్పొరేట్ కంపెనీల్లో ప్లాంట్ గిఫ్ట్లను ఎక్కువగా అడుగుతున్నారని గణేష్ అంటున్నారు. ఇక ఈ వ్యాపారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడమే వీరి లక్ష్యంగా చెప్తున్నారు. సో విన్నారు కదా, ప్లాన్ ఏ ప్లాంట్ ఫౌండర్స్ వైఫ్ అండ్ హస్బెండ్ దివ్య గారు అండ్ గణేష్ గారు చెప్పిన విషయాలు. 8 ఏళ్ల క్రితం వారికి వచ్చిన చిన్న ఆలోచనని ఆచరణలో పెట్టి అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించారు. 8 ఏళ్లుగా పర్యావరణానికి ఎంతో మేలు చేస్తూ తమ సక్సెస్ఫుల్ జర్నీని కంటిన్యూ చేస్తున్నారు. కేవలం హైదరాబాద్లోనే కాదు, మిగతా ప్రాంతాలలో కూడా ప్లాన్ ఏ ప్లాంట్ని తీసుకురావడానికి భవిష్యత్తు ప్రణాళికను కూడా సిద్ధం చేసుకున్నట్లుగా చెప్తున్నారు. మరి వారికి ఇంకా మంచి మంచి విజయాలు రావాలని మనం కూడా కోరుకుందాము. వీడియో సతీష్తో అంచుమ, బిగ్ టీవీ, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.